హలో గైస్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ ఛానల్. ఈరోజు మనం అయితే ఏం చేద్దామంటే చిటికలే టైం చూడండి 10:22 అవుతుంది. మన రిషిగాడు పంది లెక్క పండుకొని ఇంకా లేవలేదు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడో ఈరోజు మొత్తం హోమ్ టూర్ చేద్దాం. చలో గైస్. సో గైస్, ఇప్పుడైతే మనం వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాం, బయటనే ఉన్నాం. ఇప్పుడు వాడిని లేపి ఎలా చేయాలో అలా చేద్దాం. లేచి పల్ల కొట్టేద్దాం. వీడియో చేద్దామంటే రావట్లేడు, రోజు లేట్ చేస్తామండు. వాని కోసం నేను ఇంత దూరం వస్తుంటే చలో గైస్, ఇదే వాళ్ళ రూమ్. లోపలికి వెళ్తాం. చూడండి గైస్, వాడైతే ఇంకా లేవలేదు. లోపల చూడండి పంది లెక్క పనుకున్నాడు. ఇప్పుడు మనం వాడిని లేపుదాం. ఇక్కడైతే వాటర్ బాటిల్ ఉంది, ఇందులో వాటర్ తీసుకొని లేపుతాం. లేరా బాబు, వీడియో చేద్దామంటావు అంటావు. లే, ఆఫీస్ టైం అవుతుంది ఇంకా లేవట్లే. కెమెరా అయింది ఈరోజు లైవ్ మొత్తం మీ హోమ్ టూర్. లేరా బాబు లే. నువ్వు వాటర్ ఎందుకు పోసావురా అసలు? మరి నువ్వు లేవట్లేగా, వీడియో చేద్దామంటావు, అదంటావు ఇదంటావు. లే. అరే ఏంద్రా ఇది ఏంద్రా అసలు? గైస్ చూసారా అసలు? పొదుకున్నావు లేపి మరి ఇలాగా ఏం చేద్దా అసలు? అరే ఎందుకు వచ్చావురా నువ్వు ఇంత పొద్దున్నే అసలు? సో గైస్, ఇప్పుడైతే మనం లేపేసింది, ఇంకేం చేస్తాం ఇంకా. సరే అని చెప్పి సరే కిందకి వెళ్దాం, కిందకి వెళ్దాం. సో గైస్ చూసారా, అసలు పొద్దున్నే లేపేశారు. అసలు ఏం చేయాలి? ఎందుకు వచ్చారు నువ్వు ఇంత పొద్దున్నే? వీడియో చేద్దామని. నీ వీడియోస్ డైలీ వీడియోస్ చేద్దాం, 2 వీడియోలు పెడదామని. మరి రేపు మరి చేయించాలా వీడియోలు? సో గైస్, ఇప్పుడైతే మనం చాయ్ తాగనీకి వెళ్తున్నాం. మా ఏరియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ టీ స్టాల్ అనమాట. సో ఇప్పుడైతే చాయ్ తాగనీకి వెళ్తున్నాం. మనీ గారు అయితే పొద్దున్నే లేపేశాడు నన్ను. మధ్యాహ్నం పెట్టుకొని పొద్దుగాలంట. మాకు ఇది పొద్దున్నే, హైదరాబాద్ కి ఇది 11 టైం వచ్చేసరికి 10:30 అయింది గైస్. 10:30 11 అయింది. అందుకనే ఇట్లున్నావు అంటున్నా. సో ఇది ఇప్పుడైతే మనం చాయ్ తాగనీకి వెళ్తున్నాం. క్రేజీ ఉంటుంది అనమాట చాయ్ మా ఏరియాలో. చాయ్ వాళ్ళ క్రేజీ ఉంటుంది రా చాయ్ ఇక్కడ. ఇక్కడ ఫేర్వెల్ అనుకుంటే వీళ్ళకి ఏమన్నా ఫ్రెషర్స్ అనుకుంటే వీళ్ళకి డీజే తీసుకొచ్చారు. సో గైస్, ఇక్కడైతే స్కూల్, హాస్పిటల్స్ అన్ని ఉంటాయి అనమాట. సో చాయ్ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. హాస్పిటల్ ఎప్పుడు అదే మాకు భయం వేస్తా ఉంటది. ఈ హాస్పిటల్ కొంచెం డిఫరెంట్ గైస్ ఇక్కడ. సో స్కూల్ కూడా డిఫరెంట్ గానే ఉంటది. సో చాయ్ షాప్ దగ్గర వీడియో స్టార్ట్ చేద్దాం, ఆగండి. సో గైస్, హ్యాపీ మార్నింగ్. సో మార్నింగ్ టైమ్స్ మార్నింగే లేచి చాయ్ తాగితే ఒక క్రేజీ ఉంటుంది అనమాట. అరే మాకు ఇది మార్నింగే. పొద్దున్నే తెల్లవారుజామున ఎవరో చాయలు తాగితే ఇల్లుగా ఏమన్నా నిద్ర లేకుండా. గైస్ చూసారా, సగం నేను నిద్ర కూడా పోలేదు అసలు. అయినా సరే లేపేసి ఇలాగా నిద్రపోలేదా? అరే మా మనిషికి 8 గంటలు నిద్ర ఉండాలి, కాకపోతే నేను 12 గంటలు పడుకుంటాను అంటే నాకు ఇంకా హెల్తీగా ఉంటాను నేను అప్పుడు. చాయ్ వితౌట్ షుగర్ తాగితే క్రేజీ ఉంటుంది గైస్. ప్యూర్ కాఫీ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. అదేరా నేను అంటుంది. సరే, మా భాషలో చాయ్ కాఫీ రెండు ఒకటే. మరి చాయ్ అయినా కాఫీ అయినా రెండు ఒకటే మా భాషలో అయితే. మేము చాయ్ అని అంటాం. నేను వెళ్ళంగానే చాయ్ అంటే వాడు టీ ఒకడు, కాఫీ ఎత్తాడు. అది అలా తెలిసిపోతుంది. మా లాంగ్వేజ్ రా, హైదరాబాద్ లాంగ్వేజ్ అది. సో గైస్, మార్నింగ్ టైమ్స్ మంచిగా లేవండి. అందరూ ఏంటంటే హైదరాబాద్ అనేది నైట్ లైఫ్ అంటారు, కానీ
ఏదో ఏం చెప్తాం, మార్నింగ్ లైఫ్ బాగుంటుంది. మార్నింగ్ లైఫ్ ఇంతకుముందు నైట్ లైఫ్ చూసి చూసి మనకు చిరాకు వచ్చింది. కానీ ఇంతకుముందు మణికంఠ శిల్పకళా వీధిలో నైట్ డ్యూటీ చేసేవారు. సో మార్నింగ్ లైఫ్ చాలా బాగుంటుంది గైస్. అంటే పొద్దున్నే 6ంటికి లేచి స్నానం చేసి మంచిగా రెడీ అయ్యి ఎల్బీ నగర్ మెట్రో నుంచి రాయదుర్గం మెట్రో దాకా మెట్రోలో అలా మంచిగా వెళ్తుంటే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. క్రేజీ ఉంటుంది అసలు వైబ్ అయితే. నాకైతే మార్నింగ్ లేవగానే ఆ మెట్రో ఎక్కగానే నాకు ప్రేమలో బీజం వస్తుంది. అది నేను ఎందుకు ఎక్కలేదు గైస్, మార్నింగ్ ప్రీమియర్ షో బెనిఫిట్ షోలు ఉంటాయి కదా, అప్పుడైతే నేను మార్నింగ్ లేస్తాను. నేను ఆ రోజు ఒక రోజే మార్నింగ్ లేస్తాను. నేను ఏదైనా కొత్త సినిమా ఉంటే మా మమ్మీ కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది. మంచిగా అంటే మొత్తం మేము ఆంధ్ర నుంచి వచ్చాం కాబట్టి, సో ఆంధ్ర వాళ్ళకి సినిమా పిచ్చి ఎక్కువ, మీకు తెలిసిందే. సినిమా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ తెలుగు స్టేట్స్. బాక్స్ ఇప్పుడు వద్దు, ఇప్పుడు అది యాక్చువల్లీ స్కూల్. అది నైట్ టైం ఒకటే బాక్స్ కి ఇచ్చారు. మంచిగా ఏం చేద్దాం అంటే ఒకరోజు మార్నింగ్ బ్లాగ్ ఒకటి చేద్దాం సార్. గైస్ ఇప్పుడు మేము మార్నింగ్ ఒకవేళ లెగిస్తే అదే మార్నింగ్ బ్లాగ్ అంటే ఎలా మీకు వైబ్ మంచిగా ఉంటుందా మెట్రో. సారీ నేను గైస్ ఇంతకుముందు సీరియస్ చెప్తున్నాను. ఇంతకుముందు ఒక 1 month 2 months అలాగా మేము మా ఆఫీస్ ట్రైనింగ్ పీరియడ్ అప్పుడు మాకు మార్నింగే ఉండేది మాది. సో అప్పుడు వీరు నా జూనియర్ ఆఫీస్ లో, ఇద్దరం ఒకే కాలేజ్ లో చదివాం, ఓకే గ్రాడ్యుయేట్ అయ్యాం. కానీ వీడు నా జూనియర్. మార్నింగ్ ట్రైనింగ్ పీరియడ్ అప్పుడు అయితే గైస్ లిటరలీ మార్నింగ్ లేచేవాడిని నేను. 6ంటికి మంచి వైబ్ ఉండేది తెలుసా. ఎల్బీ నగర్ మెట్రో ఎక్కి అలాగా రాయదుర్గం దాకా వెళ్తే క్రేజీ ఉంటుంది అసలు. నేనైతే ఫస్ట్ మెట్రో ఎక్కగానే ఆ ప్రేమలో బీజం పెట్టుకుంటా, మొత్తం బయట హైదరాబాద్ మొత్తం చూస్తూ మంచి. సో గైస్ ఒక రోజు అయితే హైదరాబాద్ మొత్తం ఒక రౌండ్ వేద్దాం, ప్లాన్ చేద్దాం, వ్లాగ్ ప్లాన్ చేద్దాం. దీని దగ్గర స్కూటీ ఉంది, స్కూటీ హైలైట్ ఉంటది. స్కూటీ చాలా బాగుంటది. ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మెట్రో వెళ్తే ఆగిపోద్ది బండి. సో గైస్ ఇప్పుడైతే చాయ్ అయితే తాగేసాం. సో ఇప్పుడైతే ఒక ఐకానిక్ సీన్ రిపీట్ చేద్దాం, రీక్రియేట్. సో కెమెరా కొంచెం అలా పెట్టు, ఓకేనా. ఇప్పుడు ఐకానిక్ సీన్ రిక్రియేట్ అయిపోతున్నాం మనం. నీ హీరో ఎవరు? మహేష్ బాబు. నీకు చాయ్ తాగి నీకు పైసలు లేకపోతే ఆ పైసలు ఇచ్చేది ఎవరు? నా ఫ్రెండ్ రిషి. నీకు సినిమాకి నువ్వు వెళ్ళాలనుకుంటే నువ్వు తోడుగా తీసుకెళ్లేది ఎవరిని? నా ఫ్రెండ్ రిషి. ఇప్పుడు చెప్పు నీ హీరో ఎవరు? మహేష్ బాబు. సో గైస్ ఇప్పుడైతే ఇంటికి వెళ్తాం అనమాట. చాయ్ అయిపోయింది, రిటర్న్ టు ఇంటికి ఇప్పుడు. సో రెడీ అవ్వాలి, ఆఫీస్ టైం అయింది. ఆఫీస్కి వెళ్ళే టైం అయింది. సో మార్నింగ్ టైం స్కూటీ వస్తుంది, మన స్కూటీ ఐకానిక్ స్కూటీ అయితే వస్తుంది గైస్. సర్వీసింగ్ వెళ్ళింది ఇప్పుడు. సో ఆ రోజు డైలీ దాని మీదే ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది, తప్పట్లేదు. సో ఫ్యూచర్ లో అయితే ఒక మంచి బండి అయితే మనీ నా కోసం కొంటున్నా కానీ నీకు రాదు బండి నడపడం. సో గైస్ బండి నడపడం ఆర్ట్ కాదు, దాన్ని హ్యాండిల్ చేయడం ఒక ఆర్ట్. నాకు అర్థం కాలేదు సార్. నడపరాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారా? వెనకాల కూర్చుని డైరెక్షన్ చెప్పేవారు వాడు గ్రేట్, బండి నడిపేవాడు. సో గైస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బండి నడిపేవాడు డ్రైవర్ పెట్టుకుందాం. సో గైస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బండి నడిపేవాడు గ్రేట్ కాదు, వెనకాల నుండి కూర్చుని డైరెక్షన్ చెప్పే ఒక ఫ్రెండ్ ఉంటారు చూడండి, వాడు గ్రేట్ అనమాట. అది నువ్వే స్ట్రగుల్ అయ్యేది నేను. ఎందుకంటే మనం ఎలివేషన్ ఇచ్చుకోవాలి. ఎవరి లైఫ్ కి వాడే ప్రశాంత్ నీళ్ళు. ఇప్పుడైతే అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి కూర్చున్నాం. లొకేషన్ చూడండి ఒకసారి, క్రేజీ ఉంటది. చెప్పాను కదా, మంచి కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ కూర్చొని మంచిగా మాట్లాడుకోవచ్చు. సో మనోడు చూడండి అప్పుడే ఫోన్ పెట్టాడు. ఎప్పుడు అంతే ఖాళీగా ఉంటాం, ఫోన్ చూడడం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం. ఓ మంచి వీడియో చేద్దాం అంటూ ఏముంటది వీడికి. నువ్వే చెప్పాలి ఆ మాట. నేను చూడండి కష్టపడి మార్నింగ్ 5ంటికి లేచి జిమ్ములు చేసి వీడియోలో సన్నగా కనబడాలని చెప్పి చూస్తే ఈడేమో అసలు. జిమ్ పోతున్నా నేను. ఎప్పటి నుంచి? నేను ఒక 10 days అయింది పోయి స్టార్ట్ చేసి. ఏ జిమ్? ఏ జిమ్ అంటావు ఏంట్రా, అపార్ట్మెంట్ లో ఒక జిమ్ పెట్టుకుని. మరి మన దిద్దాం అన్నావు కదా, వ్లాగ్ దిద్దాం అన్నావు. వ్లాగ్ దిద్దాం కానీ నేను జిమ్ చేయాలి కదా ఫస్ట్. మరి అదే ఇక నువ్వు వెళ్తున్నా.
సో మనం అయితే త్వరలో జిమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఒక 6 ప్యాక్ అయితే ట్రైనింగ్, ఒక సినిమా అయితే వచ్చింది కొరటాల శివ సినిమా. దాంట్లో ఒక దేవర పార్ట్ 2 లో మనకైతే విలన్ రోల్ అనేది వచ్చింది అనమాట. సో చిన్నపాటి విలన్ రోల్. సో మనమైతే సినిమా అయితే పక్కా కన్ఫర్మ్ అయిపోయింది. కొరటాల శివ గారు నేనే కాల్ చేశాను నైట్, కొంచెం బల్క్ అవ్వాలి బాడీ అని చెప్పి. సో అందుకని చెప్పి జిమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. బల్క్ అవ్వాలి, ఫస్ట్ పొట్ట పోవాలన్నారు. సో ఇప్పుడైతే దారిలో ఉందా, ఇంకేం చేస్తాం. అబ్బా దీనమ్మా. సో గైస్, దిస్ ఈస్ అవర్ వాసవి. క్రేజీ చూడండి, ప్లేస్ చూడండి, అసలు క్రేజీ చూడండి. ఆ ప్లేస్, ఆ వైబ్ చూడండి. ఇక్కడ ఇది ఎందుకు కట్టారంటే ఏదైనా పార్టీస్, ఏదైనా ప్రైవేట్ పార్టీస్, చిన్నపిల్లల బర్త్డే ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మంచిగా చూడొచ్చు కదా. ఇక్కడ ఏం చేస్తారు అంటే మొత్తం కూర్చుని ఆడియన్స్ కూర్చుంటానికి, ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్లు జరుగుతాయి అలా అనమాట. సో గైస్, సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే ఫుల్ క్రేజీ అంటే క్రేజీ ఉంటాయి అనమాట. క్రేజీ ఉంటాయి అసలు. ఏం చేయాలో అర్థం కాదు, అందుకనే అలా. సో అపార్ట్మెంట్ లో కొన్ని విచిత్రాలు జరుగుతాయి, మీకు చెప్తాను. అది నైట్ టైమ్స్ జరుగుతుంది, అది ఎందుకు జరుగుతుందో కదా మీకు చెప్తాను. ఫుల్ క్రేజీ ఉంటుంది ఆ వీడియో అయితే. 2 o'clock కి మంచిగా ఉంటది మొత్తం. మీకు ఒకసారి వీకెండ్ అప్పుడు అయితే, వీకెండ్ మేము మాకు ఆఫీస్ ఉండదు కాబట్టి మేము నైట్ అంతా నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటాం, రోడ్ల మీద తిరుగుతూ ఉంటాం నైట్ షిఫ్ట్ మొత్తం. సో అదైతే చూపిస్తాం నైట్, అసలు వాసవి కమ్యూనిటీలో నైట్ ఏం జరుగుద్ది అని చెప్పి మీకు చూపిస్తాం. క్రేజీ ఉంటుంది గైస్ మొత్తం. సో అదైతే చూస్తున్నాను గైస్. దట్స్ ఇట్ ఫర్ వ్లాగ్ టుడే. సో అసలు ఇది ప్లాన్ చేయలేదు ఈ వ్లాగ్, అలా అయిపోయిందంటే. మణి గారు రాగానే ఫస్ట్ నా మీద వాటర్ చేయడం, సో అలా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈ రోజు నుంచి అయితే డైలీ మీకు అయితే వ్లాగ్స్ అనేది వస్తాయన్నమాట. ఇది ప్రతి వీడియోలో చెప్తాను నేను. సో ప్రతి వీడియోకి మీకు కామెడీ అనేది ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంటుంది. సో మీరైతే లైక్ చేసి, షేర్ చేసి, దాన్ని ఏమంటారా, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇప్పుడైతే హోమ్ టూర్ ఇప్పుడు మార్నింగ్ టైమ్స్ వస్తే హోమ్ టూర్ వస్తుంది. ఇప్పుడు అందరూ ఎవరి పనులు అలా ఉంటారు. సో గైస్, ఇప్పుడే చెప్తున్నాను మీకు, ఎప్పుడైనా మీరు ఇంట్లో ఎవరైనా ఫ్రెండ్స్ని తీసుకురావాలంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ టైమ్స్, నైట్ టైమ్స్ తీసుకురండి. ఎందుకంటే ఇంట్లో మమ్మీస్ ఉంటారు కాబట్టి, ఇండియన్ మామ్స్ గురించి తెలిసిందే కదా, ఇల్లు మొత్తం క్లీన్ చేయడం అంత ఉంటుంది. ఆ టైంలో వాళ్ళని కెలికావంటే ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా రాజమౌళి సినిమాలో విలన్ కూడా పనికిరాదు, అలా ఉంటుంది వాళ్ళ కోపం మాత్రం. సో మనమైతే కొన్ని రోజుల్లో అయితే, కొన్ని వీడియోస్ అయిపోయిన తర్వాత అయితే హోమ్ టూర్ అయితే చేస్తాం మనం. అప్పుడైతే కొంచెం ఎర్లీ మార్నింగ్ టైమ్స్ అలా పెట్టుకుందాం హోమ్ టూర్. సో గైస్, మీరైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలానే కంటెంట్ వీడియోలు, ఇంకా మేము చాలా స్కిట్స్ కూడా చేస్తాం మేము. సో రోడ్ షో అయితే పక్కా చేస్తాం గైస్. ఒక రోడ్ షో అయితే క్రేజీ వస్తుంది అనమాట. ఆ వీడియో చూసి అయితే లిటరలీ, అంటే మాకు రోడ్డు మీద వెళ్తే జనాలు ఎలా చూస్తారో, మాకు ఆ రోడ్ షో క్రేజీ ఉంటుంది గైస్. అదైతే మీకు త్వరలోనే ఆ వీడియో అయితే వదులుతాం మేము యూట్యూబ్ లో. సో మీరైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో మా పేజ్ ఉంది, ది బాయ్స్ అని చెప్పి. సో ఆ పేజ్ ని అయితే సపోర్ట్ చేయండి, అండ్ మా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కూడా మాకు సపోర్ట్ చేయండి గైస్. మేము అయితే ఆఫీస్ ఉన్నా సరే మేము మీకోసం ఎప్పుడంటే అప్పుడు వీడియోస్ తీస్తూనే ఉంటాం మేము. అండ్ మా డైలీ లైఫ్ లో ఏమేమి జరుగుతాయి, అండ్ మేము అంటే మాకేంటంటే కొంచెం తేట పనులు ఎక్కువ అనమాట. సో అవన్నీ మీకు చూపిస్తాం. ఒక కెమెరా పెట్టి మా తేట పనులన్నీ చేస్తే ఇంకా మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని కొడతారు, అంత ఘోరంగా ఉంటాయి అనమాట. సో గైస్, మీరైతే ప్రతి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, బై.